కదా! ఆ! ఇంటర్వ్యూ దశకు ప్రిపేర్ కావాలంటే ఎట్లా? ఇంటర్వ్యూ దశలో మీ అనుభవాలు ఏంటి? ఇంటర్వ్యూ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక ఎటిక్వెట్ ఉంటుందండి ఇంటర్వ్యూకి. దర్ ఇస్ అన్ ఎక్స్‌పెక్టేషన్ ఫ్రమ్ యూ. ఓకే. ఒక పబ్లిక్ రోల్‌లోకి మీరు వెళ్తున్నారు. ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఆ రోల్‌ని అని చూస్తారనమాట. ఒక స్ట్రెస్ పొజిషన్‌లో పెడితే ఎట్లా చూస్తారు? ఒక సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్ ఇచ్చి ఇతని అప్రోచ్ ఏంటి? ఎట్లా ఆలోచిస్తాడు? తన మైండ్ సెట్ ఏంటి అని చూస్తారు. అండ్ నేను చెప్పాను కదా లీడర్‌షిప్ కోసం వెతుకుతా ఉంటారనమాట. డస్ హి హావ్ ఇట్? పాస్ట్‌లో చేసాడా? తనకి హాబీ ఉందా? ఒక రౌండెడ్ పర్సనాలిటీ ఉందా? ఓకే. సోషల్ స్ఫియర్‌లో ఇతను యాక్టివ్‌గా ఇనిషియేటివ్స్ తీసుకుంటాడా? అండ్ కమ్యూనికేషన్ క్లియర్‌గా ఉందా? క్లారిటీ ఆఫ్ థాట్ ఉందా? ఇవన్నీ చూస్తారు. స్ట్రక్చర్డ్ మైండ్ ఉందా? కన్సైజ్‌గా ఉండాలి. యూ హావ్ టు పుట్ యువర్ మెసేజ్ త్రూ ఈజీగా అన్నమాట. కొన్ని వర్డ్స్‌లోనే మీరు చెప్పాలనుకుంటే చెప్పగలుగుతారా? ఇవన్నీ చూస్తారు. సో, మీ ప్రిపరేషన్ కూడా అలా ఉండాలన్నమాట. లైక్ మాట్లాడటం. ఇప్పటిదాకా మీరు రైటింగ్ చేస్తారు. ఇంటర్వ్యూ స్టేజ్‌లో యూ విల్ డు మోర్ ఆఫ్ టాకింగ్. ఎందుకంటే ఇప్పటిదాకా మీ పేపర్ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మీరు మీరే డైరెక్ట్‌గా రిప్రజెంట్ చేస్తారు. సో, ఇట్ విల్ హావ్ మెనీ ఎలిమెంట్స్ అండి. మీ డ్రెస్సింగ్ దగ్గర నుంచి, మీ గ్రూమింగ్ దగ్గర నుంచి, మీరు ఎట్లా మాట్లాడతారు. మీ వాయిస్ మోడ్యులేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో నాకు చెప్పారు. నా వాయిస్ కొంచెం నేను ఫాస్ట్‌గా మాట్లాడతాను. సో, కొంచెం స్లో డౌన్ చేయండి పేస్‌ని. లైక్ ఇంకొంచెం పెద్దగా మాట్లాడండి. సో, దే విల్ ట్రై టు ట్యూన్ ఇట్ అన్నమాట. టోన్ చేయడానికి ట్రై చేస్తారు. సో, ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని మీరు మాక్ ఇంటర్వ్యూస్‌కి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది. అండ్ బట్ దేర్ ఆర్ మోర్ కోర్ ఎలిమెంట్స్ అన్నమాట. సంథింగ్ వెరీ వెరీ బేసిక్. ఏంటి అంటే హానెస్టీ ఉందా ఇతనికి? ఓకే. ఇతను లైక్ ప్రాపర్‌గా ఉంటాడు. ఇంటిగ్రిటీ మెయింటైన్ చేస్తాడు సర్వీసెస్‌కి వచ్చిన తర్వాత. అవి చెక్ చేయడానికి ట్రై చేస్తాడు. సో, అవి బయటికి వచ్చేస్తాయి కోర్ ఎలిమెంట్స్ మీలో ఉన్నవి. అండ్ ఆర్ యూ స్మైలింగ్? ఆర్ యూ ప్రెజెంటింగ్ యువర్‌సెల్ఫ్ పాజిటివ్‌లీ? ఓకే. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లైక్ యూ విల్ బి వర్కింగ్ త్రూ ఔట్ ద డే. అండ్ మీ కింద చాలా మంది పీపుల్ ఉంటారు సబార్డినేట్స్. వాళ్ళని మీరు ఇన్‌స్పైర్ చేస్తా ఉండాలి. సో, దే ఎక్స్‌పెక్ట్ అన్నమాట. ఇవన్నీ ఇలా చేయగలిగితేనే చేస్తారు. సో, దట్ వాస్ ఇట్. అండ్ నేను చేసిందేంటంటే ఐ హాడ్ ఎ గ్రూప్ అన్నమాట. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండే. ఇంటర్వ్యూకి ముందు వి యూజ్డ్ టు డిస్కస్ అన్నమాట. ఇది అడిగితే ఏంటి? హౌ విల్ యూ డీల్ విత్ ఇట్? ఎట్లా చేద్దాము? అండ్ కరెంట్ అఫైర్స్ పేపర్ వస్తుంది కదా న్యూస్ పేపర్ 2, 3 న్యూస్ పేపర్ తీసుకొని we used to talk అన్నమాట. ఇది న్యూస్ ఐటమ్ ఉంది. ఇలా జరిగింది. ఎందుకు జరిగింది? Why this process happening? ఎట్లా సాల్వ్ చేస్తాం? మీరు డిఎం అవుతుంది. ఫ్రెండ్ గ్రూప్ ఉంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్. ఐసోలేటెడ్‌గా చేసే ప్రిపరేషన్ కాదు. ఇంటర్వ్యూ కెనాట్ బి డన్ అలోన్. ఇంట్లో కూర్చొని చేసేది ఫ్రెండ్స్. సో, అది అలా జరిగింది. ఓకే సార్. ఇంకొకటి మనం ఈ ప్రిలిమ్స్ అయినా, మెయిన్స్ అయినా ఇంతకుముందు ఇంటర్వ్యూ అయినా కానీ ఇంగ్లీష్‌లో ఉండేది కదా గతంలో. ఇప్పుడు ఇంగ్లీష్‌లోనే ఉందా? తెలుగులో కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి రాసుకోవడానికి గాని, ఇంటర్వ్యూ చేయడానికి గాని? డెఫినెట్లీ తెలుగులో రాయొచ్చండి. దేర్ ఇస్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తెలుగు పెట్టుకోవచ్చు. అండ్ ఇంటర్వ్యూ కూడా తెలుగులో అయిపోవచ్చు. వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అని. బేసిక్‌గా ఏంటంటే మీరు తెలుగులో ఇస్తే మీకు ఒక ట్రాన్స్‌లేటర్ ఉంటారు. 5 మెంబర్ బోర్డ్ కాకుండా పక్కన ఆల్ ఇండియా రేడియో నుంచి పిలుస్తారు అనుకుంటా. ఒక ట్రాన్స్‌లేటర్‌ని పెడతారు. మీరు తెలుగులో చెప్తే వాళ్ళు అనువదించి దాన్ని ఇంగ్లీష్‌లో వాళ్ళకి మార్చి చెప్తారన్నమాట. ఐ థింక్ ఇయరే ఉన్నారు లైక్ ఉదయ్ కృష్ణ రెడ్డి. హి వాస్ లైక్ తను తెలుగులోనే ఇచ్చాడు ఇంటర్వ్యూ కూడా. లైక్ తను ట్రాన్స్‌లేటర్ ఉన్నారు. బట్ నేను ట్రాన్స్‌క్రిప్ట్ చూసాను తనది. లైక్ తను అప్పటికే ఇంగ్లీష్ నేర్చేసుకొని తను ఇంగ్లీష్‌లోనే ఇచ్చేసాడు ఇంటర్వ్యూ. బట్ మీరు తెలుగులో ఇవ్వాలనుకుంటే ఇట్స్ పాసిబుల్. ఇట్స్ ఓకే. ఓకే సార్. ఇంకోటి మనము